అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 180వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 181వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 181. ఓం లకారాఖ్యాయై నమః. ఓం లకారాఖ్య, ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లకారాఖ్యాయై నమః అని పలుకోవలెను. లకారాఖ్య లా బీజయుక్తమైన పంచదశి మంత్రము వాచక శబ్దముగా కలది. లా బీజకమైన పంచదశి మంత్రము వాచక శబ్దముగా కలది కాన పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లకారాఖ్య అని స్తుతింపబడుచున్నది. ఇంద్రబీజమైన లకారము యొక్క వాచ్యార్థముగాన పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లకారాఖ్య అనబడును. సేంద్రః అను శృతి వలన ఆ బ్రహ్మమే ఇంద్రుడు అని తెలియును. లకారవాచ్యుడైన ఇంద్రుడే బ్రహ్మ అగుట వలన పరబ్రహ్మ భిన్నమగు పరమేశ్వరి లకారవాచ్య అర్థమైన ఇంద్రభిన్న స్వరూపిణి అని గ్రహింపవలయును. లకారయుక్తమైన మాయాబీజము హ్రీం యొక్క వాచ్యార్థమగుట చేసి దేవి లకారాఖ్య శబ్దము అని భావము. ఈ లా బీజము పంచదశి మహామంత్రము అందలి ద్వితీయ కూటస్థానమందు పంచమ వర్ణము అని తెలియనగును. ఓం ఐం హ్రీం శ్రీం లకారాఖ్యాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.